యూనిఫామ్ సివిల్ లా ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అంశం. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం ఉండాలి అన్నది కేంద్రం చెప్తున్న మాట. భిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే ముందు భిన్నత్వాన్ని కొనసాగించాల్సిందే అన్నది ముస్లిం వర్గాల వాదన. సంప్రదాయాలు కాదు, మతాచారాల ముసుగులో అన్యాయమైపోతున్న అబలల దుస్థితి గుర్తించండి అన్నది మరో వర్గం ఆవేదన. మరి ఈ మూడింటిలో ఏది నెగ్గుతుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడో దశాబ్దాల కిందట వినిపించిన మాట ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడంలో భాగంగా ఈ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ విధానంపై విచారణ కొనసాగుతోంది. గతంలో సుప్రీంకోర్టు వ్యతిరేకించిన ఈ విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాక్ విధానం మహిళల పట్ల వివక్షకు కారణమవుతోందని, రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కును కాలరాస్తోందన్న అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తెరపైకొచ్చినా ఆపై సంకీర్ణ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీల మధ్య ఊగిసలాడిన కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని మళ్లీ పూర్తిగా వెనక్కి నెట్టేశాయి. ఇక ఆపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మరోసారి కామన్ సివిల్ కోడ్ను అమల్లోకి తీసుకురావాలని చూసినా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లిపోయాయి. మళ్లీ దశాబ్దంన్నర తర్వాత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇదే అంశం ఇప్పుడు తెరపైకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ అమల్లోకి తెస్తామంటూ మోడీ ఎన్నికల సమయంలోనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనల్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. ఈ అంశంపై సూచనలు కోరుతూ కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడ జాతీయ లా కమిషన్ చైర్మన్ బిఎస్ చౌహాన్ కు లేఖ రాశారు. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నది బీజేపీ యోచన. కానీ సంస్కరణల పేరుతో పర్సనల్ లాను తిరగరాయాలనుకోవడం సరికాదని ముస్లిం బోర్డు కోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం త్వరలో తీర్పు ఇవ్వడానికి సిద్దమవుతోంది. అయితే ఇది ప్రజాభిప్రాయాలు, మత విశ్వాసాలతో కూడిన అంశం కాబట్టి కామన్ సివిల్ కోడ్ మీద లా కమిషన్ ఈ నెల 7వ తేదీన ప్రజాభిప్రాయాన్ని సేకరణకు ఓ ప్రశ్నావళిని విడుదల చేసింది. దీనిపైన వివాదం రేగుతోంది. देश भर में जो कॉन्सेंसस बनेगा उसी के आधार पर आगे बढ़ेंगे। मगर आज जो इश्यू है वो इश्यू ये है, जैसा मैंने कहा, डिग्निटी ऑफ वुमन और किसी के खिलाफ कोई डिस्क्रिमिनेशन ना हो और जेंडर जस्टिस होना चाहिए। जेंडर जस्टिस, डिग्निटी ऑफ वुमन, नो डिस्क्रिमिनेशन। इश्यू इतना ही है। इसमें राजनीति को लाना, इसमें वहां सीमा के संदर्भ में सरकार क्या कर रहे है उसके बारे में व्याख्या करना, जैसा పొలిటికల్ పార్టీస్ వ్యాఖ్య దశాబ్దాల నుంచే యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం నానుతున్నా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు ఎన్డీఏ ప్రభుత్వం తొందరపడటం రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతోంది. గతంలో దేశవ్యాప్తంగా చాలా మంది ముస్లిం మహిళలు తమ భర్తల ఏకపక్ష విడాకుల వ్యవహారం అన్యాయమంటూ సుప్రీంకోర్టు గడప తట్టారు. దీంతో కామన్ సివిల్ లాలో ట్రిపుల్ తలాక్ అంశం తెరపైకొచ్చింది. షరియత్ లాను తూచా తప్పకుండా అమలు చేసే అరబ్ దేశాలు, ముస్లిం మధ్యప్రాచ్య దేశాల్లో కూడా ఈ ట్రిపుల్ తలాక్ అంశాన్ని నిషేధించినప్పుడు మన దేశంలో మాత్రం ఎందుకు నిషేధించడం లేదని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం ప్రతి ఒక్క భారతీయుడికి కల్పించిన సమాన హక్కులకు భంగం కలిగిస్తోందని సదరు మహిళా సంఘాలు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాయి. ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు 3 సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. అయితే దీనికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఈ కాలంలో చాలా మంది ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫోన్లు, వాట్సాప్లలో, మెసేజ్లలో, ఈమెయిళ్లలో, సోషల్ మీడియాల్లో కూడా 3 సార్లు తలాక్ అని మెసేజ్ పంపించి తమ భార్యలకు విడాకులిస్తున్నారు. అంతేకాదు షరియా చట్టాల ప్రకారం ఒక్కో ముస్లిం 4 భార్యలు కలిగి ఉండొచ్చు. ఈ విధానం కోసం కూడా చాలా మంది తమ భార్యలకు అకారణంగా విడాకులిస్తున్నారు లేదా ఇస్తామని బెదిరించి మరో పెళ్లి చేసుకుంటున్నారు. ఇది ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అన్నది కొందరు ముస్లిం మహిళా సంఘాల వాదన. కమిషన్ ने कि जिसके नतीजे में सवालात के जवाबात यूनिफॉर्म सिविल कोड के दायरे में आते हैं और जो 16 सवालात उससे मुताल्लिक किए गए हैं वो सारे इस अंदाज के हैं कि जिसके नतीजे में मुस्लिम पर यूनिफॉर्म सिविल कोड पूरे तौर पर
या उसके कुछ पार्ट को लागू करने का मशवरा हुकूमत को दिया जाए। कमीशन एक इंडिपेंडेंट बॉडी की हैसियत से नहीं बल्कि गवर्नमेंट के एक पार्ट की हैसियत से गवर्नमेंट की तरह इल्लीगल कार्रवाई करने में वो आगे बढ़ रहा है। इसलिए हम लोगों ने फैसला किया है, सब लोगों ने, सारी जमातों ने, सारे मसलक वालों ने मिलकर ये फैसला किया है कि हम लोग లా కమిషన్ కే ఇస్ సవాల్నామే కా బాయ్కాట్ కరే। ఇదొక్కటే కాదు, విదేశాల నుంచి వచ్చే అరబ్లు, షేక్లు తమ స్వార్థం కోసం ఇక్కడి నిరుపేద ముస్లిం అమ్మాయిలను గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని ఆపై 2-3 నెలలకే వారికి 3 సార్లు తలాక్ అని చెప్పి తమ దేశాలకు ఎగిరిపోతున్నారు. మరికొందరు అక్కడికి వెళ్లాక తలాక్ అంటూ ఫోన్లో చెప్పి మాయమవుతున్నారు. దీనికి తోడు 4 భార్యల వరకు ఉండే అవకాశం ఉండటంతో 70 ఏళ్లు పైబడ్డ వృద్ధులు కూడా ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్లి చేసుకుని వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. నిజానికి మన దేశంలో బాల్య వివాహం నేరం. 18 ఏళ్లు దాటాకే అమ్మాయికి పెళ్లి చేయాలి. కానీ కొన్ని ముస్లిం కుటుంబాలు మాత్రం తమ ఆర్థిక స్థితిని బట్టి చిన్నతనంలో తమ అమ్మాయిలను పెద్ద వయసు వారికిచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ విధానాల్లో మార్పు రావాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్కటే మార్గం అన్నది ముస్లిం మహిళా సంఘాల వాదన. तो इसी तरह से मुस्लिम समुदाय भी शरीयत के हिसाब से अपने निकाह, तलाक, खुला और विरासत के मामलों को लेकर के मांग रहा है। और मांग क्या रहा है, हमको 1400 साल पहले हक मिला हुआ है, उसको प्रैक्टिस में नहीं ला रहा था पर्सनल लॉ बोर्ड, जिसकी वजह से हम लोग मायूस हो गए। और हम लोगों ने बहुत कोशिश किया, महिला पर्सनल लॉ ने बहुत कोशिश किया कि पर्सनल लॉ बोर्ड 3 तलाक को रोक दे, इंटरनेट SMS और गुस्से में तलाक को, बाई पोस्ट को, व्हाट्सएप को रोक दे और 2 तलाक को माने, और वो भी तलाक हसन और तलाक हसन। लेकिन इसको नहीं माना, इसलिए हम लोग सुप्रीम कोर्ट गए। ఈ డిమాండ్ల తర్వాత ఈ సున్నితమైన అంశం మీద కేంద్రం ఈ ఏడాది జులైలో తన వైఖరి వెల్లడించింది. ఆ తర్వాత ఆ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఒక ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నావళిపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడుతోంది. ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, కానీ ఈ నేపథ్యంలో ఇస్లామిక్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆరోపించింది. దీంతో ఈ అంశంపై వివాదం తారస్థాయికి చేరింది. స్టోరీ బోర్డులో వెల్కమ్ బ్యాక్. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగానికి, మతాచారాలకు మధ్య నలగాల్సిన సమస్య, కానీ ఇప్పుడు ఇదో రాజకీయ సమస్యగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడానికి వెల్లువెత్తుతున్న అభ్యంతరాలేంటి? ఈ కామన్ సివిల్ కోడ్ అమలుపై పార్టీల అభిప్రాయాలేంటి? తమపై అన్యాయంగా రాజ్యాంగాన్ని రుద్దుతున్నారన్న ముస్లిం పార్టీల వాదనల్లో వాస్తవం ఎంత? ఇది రాజ్యాంగబద్ధమే తప్ప రాజకీయం కాదు అన్న అధికార పార్టీ అభిప్రాయంలో పస ఎంత? ఇలా దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం అన్న అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి ఇదే స్థాయిలో నిరసనల సెగలు మిన్నంటుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఈ అంశం మతపరమైన అంశాలతో పాటు రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఈ అంశం తెరపైకి వచ్చాక ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు మజ్లిస్ వంటి ముస్లిం పార్టీలు కూడా కేంద్రం తీరు మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో భారతీయ ముస్లింల మధ్య చిచ్చుపెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకొచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఫెయిల్ అయినందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఈ చర్యలతో ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. షరియా చట్టాల అమలు విషయంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాలు తమకు శిరోధార్యమన్న అసదుద్దీన్ ఉమ్మడి పౌర స్మృతి పేరుతో ముస్లిం చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామన్నారు. విదేశాల్లో ఉన్న ముస్లింల చట్టాలతో తమకు సంబంధం లేదంటూనే భారతీయ ముస్లింల సంస్కృతి సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. దేశంలో చాలా మంది హిందువులు కూడా ఉమ్మడి పౌర స్మృతి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. क्या अगर आप रिलीजियस शादियों को एक तरह से करेंगे, क्या आप 7 फेरे नहीं होंगे, कर सकते क्या आप? ट्राइबल्स लोग का कल्चर बिल्कुल अलग है, उनका लॉ ऑफ इनहेरिटेंस अलग है. तो ये यूनिफॉर्म सिविल कोड हिंदुस्तान के लिए बिल्कुल ठीक नहीं है. बिल्कुल मुत्तफिक हूँ कि यूनिफॉर्म सिविल कोड इस मुल्क के लिए, इस मुल्क के डाइवर्सिटी और प्लुरलिज्म को नुकसान पहुँचाएगा.
इस बात से मैं इस बात को मानता हूं जो मुस्लिम पर्सनल लॉ बोर्ड ने इस बात पर कही। నిజానికి న్యాయ వ్యవస్థ మత సంస్థల మధ్య జరగాల్సిన చర్చ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య రచ్చగా మారిపోయింది. ఈ అంశంపై ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తూ వస్తోంది. అయితే ముస్లిం విధానంలో ఉన్న ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఉమ్మడి పౌర స్మృతిని ముడిపెట్టవద్దని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. తలాక్ విధానాన్ని రద్దు చేయాలన్నది చాలా మంది ప్రజల మనోగతమని, మతాచారాల పేరిట మహిళల పట్ల జరిగే వివక్షను నిర్మూలించడమే వారి లక్ష్యమన్నారు. పురుషులైనా మహిళలైనా మనుషులంతా సమానమేనన్న విషయాన్ని మతాధిపతులు, సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు గుర్తించాలన్నారు వెంకయ్య నాయుడు. एक मजहब का, एक रिलीजन का सिविल कोड नहीं है. देश भर में जो कॉन्सेंसस बनेगा उसी के आधार पर आगे बढ़ेंगे. मगर आज जो इश्यू है वो इश्यू ये है, जैसा मैंने कहा, डिग्निटी ऑफ वुमन और किसी के खिलाफ कोई डिस्क्रिमिनेशन ना हो और जेंडर जस्टिस होना चाहिए. जेंडर जस्टिस, डिग्निटी ऑफ वुमन, नो डिस्क्रिमिनेशन. इश्यू इतना ही है. इसमें राजनीति को लाना, इसमें वहां सीमा के संदर्भ में सरकार क्या कर रहे है उसके बारे में व्याख्या करना, जैसा పొలిటికల్ పార్టీస్ వ్యాఖ్య करते. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం భారత్ లాంటి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడం కష్టమని తేల్చి చెప్పేసింది. నిజానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఇప్పుడే కొత్తగా వచ్చిన విషయం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో పేర్కొన్న ఈ ఉమ్మడి పౌర స్మృతి అంశం ఇప్పుడే కొత్తగా తెరపైకి రాలేదు. 1949లోనే అప్పటి పాలకులు, పార్టీలు దీన్ని అంగీకరించారు. అప్పట్లో కాంగ్రెస్ అధినేత, కానీ ఇప్పటికీ ఇది ఇంకా చర్చల స్థాయిలోనే ఉండిపోయింది. भारत सरकार को सुप्रीम कोर्ट से नोटिस आई थी क्योंकि मुस्लिम समाज की कई पीड़ित महिलाओं ने जो ट्रिपल तलाक से पीड़ित थीं, उन्होंने गुहार लगाई थी न्याय की. सुप्रीम कोर्ट ने जो हमें नोटिस किया है तो हमने साफ कहा है कि भारत सरकार का जो स्टैंड है वो नारी न्याय, नारी समानता और नारी गरिमा इसके आधार पर आधारित है. जेंडर जस्टिस, जेंडर इक्वालिटी और जेंडर डिग्निटी. నిజానికి షరియా చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పాకిస్తాన్, ఇరాన్ సహా మరో 12 దేశాలు ట్రిపుల్ తలాక్ అంశాన్ని నిషేధించాయి. కొన్ని దేశాలు ఈ విధానాన్ని నిషేధిస్తూ చట్టాలు కూడా చేసి అమలు చేస్తున్నాయి. టర్కీ, ఇండోనేషియా వంటి దేశాలు స్త్రీ పురుష సమానత్వం కోసం చట్టాలు కూడా మార్చాయి. అలాంటప్పుడు ముస్లిం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి కామన్ సివిల్ కోడ్ ను మన దేశంలో అమలు చేస్తే తప్పేంటన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలు ఈ అంశం రాజ్యాంగబద్ధమే అయినా దాని అమలు, రద్దు నిర్ణయాన్ని మాత్రం మతాధిపతులకే వదిలేయాలని అంటున్నారు. మరికొన్ని పార్టీలు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఆపై తుది నిర్ణయం తీసుకుంటే మంచిదంటున్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ కామన్ సివిల్ కోడ్ అంశంపై ఒక్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తోంది. ఏ స్టేజ్ లో ఉన్నది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలనా వద్దా అని ఒక 16 క్వశ్చన్స్ ఎన్నో ఫ్రేమ్ చేసి ఎవరు లా కమిషన్ ఈజ్ ఎ రికమెండేటరీ బాడీ. లా కమిషన్ చెప్పిందంతా పార్లమెంట్ చేయాలని ఏం లేదు. ఇట్స్ ఓన్లీ ఎ రికమెండేటరీ బాడీ. లా కమిషన్ రిపోర్ట్స్ పలానా లా చేయాలని సలహా ఇచ్చినప్పటికీ చేయని చట్టాలు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పటికీ. ఇలా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వస్తాయన్న ఊహతోనే ఇలా ప్రశ్నావళిని రూపొందించామంటోంది లా కమిషన్. కానీ తమ ప్రశ్నావళిని బాయ్కాట్ చేయాలన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. వాళ్ల నిర్ణయంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్న లా కమిషన్ ట్రిపుల్ తలాక్ మీద తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రజాభిప్రాయ సేకరణ కోసమే ప్రశ్నావళిని రూపొందించామన్నారు. ప్రస్తుతానికి మన దేశంలో ఒక్క ముస్లిం పర్సనల్ లా ఒక్కటే కాదు, దానితో పాటు వివిధ వర్గాల కోసం సుమారు 200 నుంచి 300 వరకు పర్సనల్ చట్టాలున్నాయి. వీటన్నింటి మీద యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రభావం పడుతుందన్నారు. ఏ పార్టీ అభిప్రాయాలు ఎలా ఉన్నా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ముస్లిం పార్టీలు మాత్రం దీన్ని తమపై కేంద్రం చేస్తున్న ప్రతీకార చర్యగా చెప్పుకొస్తున్నాయి. ఇన్నేసి పర్సనల్ చట్టాలున్నప్పుడు ఒక్క తమ ట్రిపుల్ తలాక్ ని ఎందుకు టార్గెట్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్ సివిల్ కోడ్ ను అమలు చేస్తే భిన్నత్వానికి నిలయమైన మన భారతదేశంలో ఆ భిన్నత్వమే కనుమరుగైపోతుందంటూ ఆందోళన చెందుతున్నారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అసలేంటి యూనిఫామ్ సివిల్ కోడ్? అసలెవరి ముస్లిం పర్సనల్ లా బోర్డ్? ఎందుకు ట్రిపుల్ తలాక్? 3 ముళ్ల బంధాన్ని 3 ముక్కల్లో తుంచేసేలా చట్టం చేయడం ఎంతవరకు వాస్తవం? ట్రిపుల్ తలాక్ నిజంగానే ఉందా? ఉంటే దాన్ని అమలు చేయాల్సిన విధానం ఏంటి? అది అమలవుతున్న తీరేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వివాదాస్పద అంశాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా? యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం వల్ల అన్యాయమైపోతున్న ముస్లిం అబలలకు న్యాయం దొరుకుతుందా?
ఆ సేతు హిమాచలం, 29 రాష్ట్రాలు, వేలాది భాషలు, వందల ఆచారాలు, పదుల సంఖ్యలో మతాలు, కానీ ఒకటే దేశం. భిన్నత్వంలో ఏకత్వానికి శతాబ్దాల నాటి ప్రతీక భారతదేశం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, ఇలా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు, ఆచారాలకు ఆలవాలమీ భరతభూమి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించే రాజ్యాంగం సిద్ధం చేసే క్రమంలో దేశవ్యాప్తంగా పౌరులకు సమాన హక్కుల్ని కల్పించిన కేంద్రం అదే సమయంలో వ్యక్తుల మత సంప్రదాయాలకు కూడా సమాన విలువనిచ్చింది. ఆ క్రమంలోనే మన దేశంలో ఎవరికి మతాచారాలు వారికి వేర్వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగా రాజ్యాంగం వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఉదాహరణకు కత్తి, ఖడ్గం వంటి మారణాయుధాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. కానీ సిక్కులకు మాత్రం వీటి నుంచి వెసులుబాటివి కలిగి ఉండటం వారి మతాచారం కాబట్టి ఈ యొక్క బహుభార్యత్వాన్ని, ఈ యొక్క తలక్ అనే అనాగరికపు అలవాటును తీసేవాలని నాగరికంలో ఉండే ప్రపంచ దేశాలంతా ముస్లిం దేశాల్లోనే కూడా మార్చేస్తున్నారు. చాలా ముస్లిం దేశాల్లో కూడా తలక్ అని అనడానికి వీల్లేదు ఇప్పుడు. అట్లాంటిది ఇండియాలో దీన్ని ఉంచాలని కోరడం, దీన్ని ముస్లింలు సపోర్ట్ చేయడం కూడా అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఒక భాగం, కామన్ సిటిజన్షిప్ ఉంది, ఒకటే సిటిజన్షిప్ ఉండి అందరికీ ఉండే హక్కులు వాళ్లకు ఉండాలి. కాబట్టి ముస్లిం ఉమెన్కి కానీ ముస్లిం మెన్ కానీ ఇతర ఇండియన్స్కి ఉండే హక్కులు లేకుండా ఉండడం, బాధ్యత లేకుండా ఉండడం సర్వం కాదు. అందుకని ఈ ముస్లిం సివిల్ కోడ్, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ముస్లిం లాలో ఉండేటటువంటి డిఫెక్ట్ను తీసేయడం చాలా అవసరం. ఇదే క్రమంలో ముస్లిం సంప్రదాయాలను పరిరక్షించడానికి, షరియత్ లాను అనువర్తించడానికి ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ యాక్ట్ 1973 ఆధారంగా ఏర్పాటైన ప్రైవేట్ సంస్థే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్. ఇది ఇస్లామియా న్యాయశాస్త్రం ప్రకారం ముస్లిం వైయక్తిక వ్యవహారాల అమలుకు కృషి చేస్తుంది. ఇది ప్రభుత్వాలకు, సాధారణ ముస్లింలకు దిశానిర్దేశం చేసే సంస్థ. ఈ వర్కింగ్ కమిటీలో 41 మంది ఉలేమాలుంటారు. అయితే ఇస్లాం ప్రకారం చెప్పిన మతాచారాలను పరిరక్షించడం వీరి బాధ్యత. ఇందుకోసం తమ ఆచారాల ప్రకారం వివాహ వ్యవస్థలో ఉన్న నిఖామియా, తలాక్ వ్యవస్థలను పరిరక్షిస్తూ వస్తున్నారు. వాస్తవానికి షరియత్ చట్టాల ప్రకారం ఒక భర్త తన భార్యకు వెంటనే 3 సార్లు తలాక్ అని చెప్పేసి విడాకులివ్వడం కుదరదు. ఇస్లామియా ప్రకారం దానికో పద్ధతి ఉంది. ముందుగా తనకు పెళ్లి చేసిన పెద్దల దగ్గరకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్లి అందరి ముందు ఒకసారి తలాక్ అని చెప్పాలి. అప్పుడు వారి విడాకుల కారణాలు తెలుసుకుని సదరు మత పెద్దలు వారిద్దరూ కలిసి జీవించడానికి మరో అవకాశం ఇస్తారు. నెల తర్వాత మళ్లీ ఈ అందరి సమక్షంలో సదరు భర్త తన నిర్ణయం మార్చుకోకపోతే రెండోసారి తలాక్ అని చెబుతాడు. అయినా సరే వాళ్ళిద్దరినీ విడగొట్టకుండా మూడోసారి అవకాశం ఇస్తుంది పర్సనల్ లా. ఇలా మరో నెల తర్వాత మళ్లీ ఇదే పంచాయతీ పెట్టి ఆపై కూడా సదరు భర్త విడాకులే కోరుకుంటే అప్పుడు మూడోసారి తలాక్ అని చెప్తే అప్పుడు ముస్లిం మత పెద్దలు వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తారు. ఇలా 3 సార్లు తలాక్ చెబితేనే ఆ విడాకుల్ని ఇస్లామియా అంగీకరిస్తుంది తప్ప ఇలా బుద్ధి పుట్టినప్పుడు ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పినా, ఫోన్లు మెసేజ్ల్లో తలాక్ అని చెప్పినా అది విడాకులుగా షరియత్లా అంగీకరించదు. కానీ ఈ విషయం తెలియక చాలా మంది తలాక్ అంశాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇది వేలాది మంది ముస్లిం మహిళల జీవితాలతో ఆడుకుంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాత బస్తీ, కరీంనగర్, కడప వంటి జిల్లాల్లో ఈ విధానం ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాల్లో చీకట్లు నింపింది. ఇదే ముస్లిం మహిళల్లో వ్యతిరేకతకు కారణమైంది. కేవలం తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విషయంలో, విడాకుల విషయంలో మాత్రమే అమలు చేస్తున్న షరియా చట్టాలు అత్యాచారం, దొంగతనం వంటి అన్ని అంశాల్లోనూ పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నాయి ముస్లిం మహిళా సంఘాలు. जहाँ तक जो है मुस्लिम गुरुओं का सवाल है, तमाम उलमा को बैठना चाहिए और इस मसले का कोई एक कंक्रीट हल निकालना चाहिए. इसका प्रॉब्लम का सोल्यूशन होना चाहिए और वो सोल्यूशन ढूंढने के लिए उलमा है, क्योंकि हम मुस्लिम पर्सनल लॉ बोर्ड से यही रिक्वेस्ट करते चले आ रहे हैं कि भाई कुरान की रोशनी में तलाक में जो वो है एग्जिस्टिंग जो आजकल सिनेरियो है उसमें अकॉर्डिंग टू कुरान लाया जाए और उसी प्रोसीजर को फॉलो किया जाए जो कुरान में दर्ज है. ఖురాన్ ప్రకారం ఏకపక్షంగా తలాక్ చెప్పే విధానం లేదు. నిర్ధారిత తీరులోనే ఆ ప్రక్రియ పూర్తి కావాలి. కానీ ముస్లిం పర్సనల్ లా బోర్డులో నిబంధనలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఏ కారణం వల్ల అయినా భర్త 3 సార్లు తలాక్ చెప్పగానే వివాహ బంధం విచ్ఛిన్నమైపోతుందని పర్సనల్ లాలో నిబంధనలు చెబుతున్నాయి. ఆచరణలో లోపాలు, స్వార్థపరుల వైఖరి వల్ల ఖురాన్లో ఉన్న అంశాలు దుర్వినియోగం అవుతున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ ఒక్క అంశాన్ని మార్చడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయడం పరిష్కారం కాదని, ఒక మతాచారాలపై ఒత్తిడి చేసి మార్పులు తీసుకురావడం కూడా రాజ్యాంగ విరుద్ధమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. This thing, put it in parliament and then the law be made, because now you're talking of amending the constitution. Yesterday Mr. Arun Jaitley, who is the finance minister, when asked about Hindu United Family, he stopped himself and did not answer. He said, no, that's a different issue. How can that be a different issue? When you're trying to get one law, one nation, as a Muslim, my laws would be same as my Hindu brother, his laws will also be the same as mine, except for religious practices. Everything else would be covered by the one law, one nation. So if the government is serious, let them come with a draft. They can prepare a draft and put it in the public domain. Then we will know what is their ideas, we will do it. But when there is an ongoing case being heard by a bench of the Supreme Court, at that time to take questions and put it before the Supreme Court is trying to make up the mind of the Supreme Court in one particular angle, which I personally feel is not right. ఇలా ఎవరి అభిప్రాయాలు వారికున్నా ఒక్క ట్రిపుల్ తలాక్ అన్న అంశం మాత్రం వేలాది మంది ముస్లిం మహిళల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. భర్త విడాకులిచ్చేశాక కనీసం భరణం కూడా రాక, ఆర్థిక భరోసా లేక, పిల్లల్ని పోషించలేక, సమాజాన్ని ప్రశ్నించలేక, తమ గుండెల్లోని అంతులేని బాధను దిగమింగుకొని బతికీడుస్తున్న ముస్లిం అభాగ్యునులకు లెక్కే లేదు. రాజ్యాంగం, చట్టాలు, మతాచారాలు అన్నీ వ్యక్తి క్షేమం కోరాల్సినవే తప్ప వారి జీవితాల్లో కన్నీళ్లు నింపకూడదు. దేశవ్యాప్తంగా ఒకే చట్టం అమలు చేయడం వారికి అంగీకారం కాకపోతే ఈ అబలల జీవితాల్లో వెలుగులు నింపేలా మరో పరిష్కారాన్ని సూచించి దాని అమల్లో భాగస్వాములు కావచ్చు. ఇప్పటికే పోలాండ్, నార్వే, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా, యూకే, కెనడా, చైనా, రష్యా వంటి దేశాలన్నింటిలోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ మన దేశంలో మాత్రం 70 ఏళ్లుగా దీనికి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అసాధ్యం మాత్రం కాదు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్, లా కమిషన్, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరకడం అసాధ్యం కాదు.